అటవీరుల అటవీ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ సిబ్బంది అధికారులు వారి త్యాగాలను గుర్తు చేసుకునే ఈ దినాన వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న సభ్యులు ఈ చాలా సందర్భంలో అటవీ అధికారులు అటవీ సిబ్బంది కష్ట నష్టాలు ప్రస్తావించేవాడిని. ఇది పెద్ద ఎత్తున చేయవాలని అని ప్రారంభించి అటవీ సంరక్షణ ఎంత అవసరం అంటే ఇందాక BCCF తెలియజేయాలని చెప్పినట్టు మన వాతావరణం ఉష్ణోగ్రత తగ్గించడం దగ్గర నుంచి మన నీటి అవసరాలు పెరగడానికి దోహదపడే అడవుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం మన తరాలకి భావితరాలకి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో వన్యప్రాణులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా భారతదేశం అనేది వసుదైక కుటుంబకం. ఈ భూమి ఉన్నది మనకు మనుషులకే కాదు, అన్ని పశుపక్షి కీటకాలకి వృక్షాలకి. ఈ క్రమంలో మనం రక్షించుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి. ఈ క్రమంలో మనం అటవీ శాఖ చాలా బలమైనది. తక్కువ వనరులు ఉన్నప్పటికీ కూడా, తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా కష్టపడి పనిచేసే సిబ్బంది అధికారులు, చాలా కమిటెడ్ అధికారులు. వారికి చేయాల్సిందల్లా ఏ రాజకీయ నాయకులైనా సరే కాళ్ళకి బంధాలు వేయకుండా చదువు వారి పని మనం చేసుకునే. అలాగే కొంత సిబ్బంది కొరత ఉంది, దానికి నిధులు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. నేను అటవీ శాఖ మంత్రి తీసుకోవడానికి కూడా చిన్నప్పటి నుంచి పచ్చదనం అటవీ సంరక్షణ మనం వాటితో మమేకమై ఉన్నాం. అడవుల సంరక్షణ ఎంత అవసరం అనేది ఒక బెంగాలీ రైటర్ విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు రాసిన పుస్తకం వనవాసి అడవుల తాలూకు విశిష్టత, అది ఎంత మనకి అవసరం అనేది పుస్తకం ద్వారా తెలుసుకునే చాలా 9th 10th చదివిన పుస్తకం. సో అందుకు నాకు అటవీ సంరక్షణ అనేది చాలా గుండెకి దగ్గరే కదా, నా హృదయానికి దగ్గరే. దాంట్లో వన్యప్రాణులను సంరక్షించి వృక్ష సంరక్షణ నేపథ్యంలో అటవీ అధికారులు ఎంతోమంది స్మగ్లర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు, నలిగిపోయారు, దెబ్బలు తిన్నారు. అలాగే దేశం మొత్తం మీద జరుగుతాం. దాంట్లో ముఖ్యంగా ఈరోజు 23 మంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన రాజంపేట డివిజన్లో అమరవీరులు కేశవులు గారు, సోమయ్య గారు, పెంచిలయ్య, వై భాస్కర్ రెడ్డి గారు, వి ఆశీర్వాదం, ఎం వెంకటరమణ, ఎల్ రాజారావు, ఎస్కే ఖాదర్, ఎం కృష్ణయ్య, సి రామయ్య, అబ్దుల్ గఫూర్, డి రామచంద్రారెడ్డి, షేక్ సాహిం బాషా, సి శ్రీనివాసులు, బి సోమయ్య, ఎన్ఆర్ శ్రీధర్, డేవిడ్ కరుణాకర్, డిడ్ల లాజర్, షేక్ బాజీ షాహిద్, మునప్ప, బి అశోక్, వి సతీష్ రాజ్, ఎన్ రాజ్బాబు, దాదాపు 23 మంది. వీళ్ళలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దగ్గర నుంచి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, ఈ అవుట్సోర్సింగ్ స్టాఫ్, కాంట్రాక్ట్ బేస్లో వచ్చేవాళ్ళు, వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు చాలా మంది. దీంట్లో అడవుల్ని సంరక్షిస్తూ అడ్డగోలుగా చందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కర్ణాటకలో ఎన్నో వందల ఏనుగుల్ని చంపేసి ఎన్ని వేల జంతువులు చంపారో తెలియదు. అలాంటి వీరప్పంతో పోరాటం చేసి దాదాపు అక్కడున్న
కేవలం పట్టుకోవడం ఒకటే కాదు, శ్రీ పదిలపల్లి శ్రీనివాస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్, ఈ పోరాటమైన కీర్తి చక్ర అవార్డు గ్రహీత. ఆయన 120 మంది ఫారెస్ట్ స్మగ్లర్స్కి పునరావాసం కల్పించిన వ్యక్తి. పోరాటం అంటే కూర్చోబెట్టి అడుగులుగా చట్టాలు మరి దాడులు నిలువరించడం కాదు, ఎందుకు వీళ్ళు పని చేయాల్సి వస్తుంది, వీళ్ళని ఏ విధంగా మనం నిలువరించాలి, వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించాలి. ఇది ఆయన జీవితం, చనిపోయిన వ్యక్తుల జీవితం మన అటవీ సంరక్షణకి, వన్యప్రాణుల సంరక్షణకి క్రమంలో ప్రాణం కోల్పోయిన వ్యక్తులు. అందుకని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ మార్టిర్స్ డే, వీరందరినీ ఈ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజున నవంబర్ 10న రాష్ట్ర అటవీ శాఖ అమరుల బలిదినోత్సవ దినం కింద మనం చేసుకుంటాం. అందుకని 23 మందికి, వాళ్ళతో పాటు పదిలపల్లి శ్రీనివాస్ గారికి, ఇండియన్ IFS అధికారికి, కీర్తి చక్ర అవార్డు గ్రహీతకి మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరికీ వారి త్యాగాలని మర్చిపోం, వారి త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి పేర్లు ప్రతి నగర వనంలోనూ ఎక్కడో చోట వారి పేర్లు స్మరించుకునే వారి భవనాలకి పేర్లు పెట్టడం కానీ వారి పేర్లు, అలాగే కుదిరిన చోట వారి చిన్న బస్ సైజ్ విగ్రహాలు పెట్టడం కానీ ఇవన్నీ జరగాలి. ఎందుకంటే త్యాగాలు మర్చిపోతే హ్యూమన్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. త్యాగాలు గుర్తు చేసుకోకపోతే మనం మర్చిపోతాం, అది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటాం. అందుకని వారిని గుర్తుంచుకోవడానికి, ఎప్పుడు మదిలో పెట్టుకోవడానికి, వారికి ఎప్పుడు చిరస్థాయిగా మన మనసులో ఉండడానికి నగర వనాలకి పేర్లు కానీ, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో బ్లాక్స్ కానీ, బిల్డింగ్స్ కానీ అమరవీరులు పేర్లు పెట్టాలని ప్రతిపాదనని మనస్ఫూర్తిగా నేను అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను మద్దతు ఇస్తున్నాను. ఈ సంస్మరణ దినాలు ఎందుకు చేసుకోవాలంటే భవిష్యత్ తరాలకి ఒక ధైర్య సాహసాలు, ఒక నిబద్ధతని, ఒక ధైర్యాన్ని కల్పిస్తాయి మనకి. ఈ అటవీ సంరక్షించుకునే, అటవీ వనాలని సంరక్షించుకునే దాంట్లో మన దేశం చాలా గొప్పది. మీరు రాజస్థాన్లోని దాదాపు 300 సంవత్సరాల క్రితం, 300 ఏళ్ల క్రితం అమృతాదేవిని ఒక బిష్ణోయి తెగ, ఆవిడ మనం ముళ్ళ చెట్లు అనుకొని వదిలేసే మన జంబీ చెట్లని అక్కడున్న రాజు, ఆయన జోధ్పూర్ మహారాజు కొట్టేయి నాకు ప్యాలెస్ కావాలంటే వాళ్ళు ప్రతి మొక్కని పూజిస్తారు, ప్రతి మొక్కని పశువుని పూజించి అలాంటి తెగ, అటవీ తెగ అంటే జంతువుని సంరక్షించుకునేదే. కానీ ఆ కొట్టేస్తాను అని సైనికులను పంపించి చేస్తే వాళ్ళు అడ్డుపడితే నరికేస్తామని చెప్పారు. మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ చెట్టు నరకడానికి లేదు అని చెప్పి ఆవిడ చెట్టును కౌగిలించుకుంటే ఆవిడ పిల్లల్ని తీసుకొచ్చారు. వీళ్ళని కూడా నరికేస్తామంటే పిల్లలు కూడా ఏం చేశారంటే, 2 ఆడపిల్లలు, వాళ్ళు కూడా చెట్లను కౌగిలించుకొని మా ప్రాణాలు తీసేయండి, కానీ మా చెట్లు మేము వదులుకో, మీరు సంరక్షించుకునే చెట్లు ఇవి, మేము వదలం, ఇవి మా దేవతలు ఇవి. సైనికులు అడ్డగోలుగా నరికేశారు. ఆడవాళ్ళ కదా వచ్చిందంటే మళ్ళీ పక్కనున్న ముసలి బతుకు అందరూ వచ్చారు, మేము మా చెట్లు నరికేసి మేము పట్టుకుంటాం, వాళ్ళని నరికేశారు. ఇంకా ముందుకు వచ్చి ముసలి అయిపోయారు, ఇంకా రెచ్చిపోతుంటే రాజుగారి సైనికులు మొత్తం ఊరంతా వచ్చి దాదాపు 300 మంది చెట్లను సంరక్షించడానికి ఎదురు దాడి చేయకుండా చెట్లను కౌగులించుకొని కొట్టొద్దనడానికి మరి తలల్ని బలిదానం ఇచ్చేశారు, వాళ్ళ ప్రాణాలను బలిదానం ఇచ్చేశారు, తలలు అడ్డగోలుగా నరికేశారు. అలాంటి అమృతాదేవి ఆ నేపథ్యంలో విష్ణువు తెగ ఎంత తెగించగలదు, అటవీ సంరక్షణ కన్నా స్ఫూర్తిని మన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మనం ఈ మధ్యన జరుపుకున్నాం. అలాంటి కోవకు చెందిన వ్యక్తే పదిలపల్లి శ్రీనివాస్ గారు. మన ఇందాక ప్రస్తావించిన 23 మంది మన కోసం మన ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళని గుర్తుంచుకోవడం వాళ్ళ బాధ్యత. నాకు ఎందుకు ఇందాక మీకు చెప్పినట్టు అటవీ పర్యావరణం ఎందుకు ఇష్టం, ఒకటి నాకు విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారి వనవాసి పుస్తకం ఎంత స్ఫూర్తినిచ్చిందో, ఒక IFS ఆఫీసర్ కథ గంధర్వ గుడి అని కన్నడ కంఠీలో రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసింది.
ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కథ అది. నాకు అది గుర్తుండిపోయింది. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎంత చేయగలడు అనేది నాకు అది చిన్నప్పటి నుంచి గుర్తుండిపోయి, నాకు అందుకు ప్రత్యేకంగా అటవీ శాఖ అధికారుల మీద నాకు చాలా గౌరవం. అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఏ రోల్ మోడల్ తీసుకోవాలి నువ్వు, మరి ఏమి చూస్తున్నా కానీ మనం తీసుకోవాల్సింది ఎవరు పికప్ యువర్ రోల్ మోడల్ వెరీ వెల్. తప్పులు తడకలు చేసేవాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటే తెలుసో తెలియకుండా వాటి ప్రభావం మన మీద పడుతుంది. శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కానీ 23 మంది మన అమరవీరులు కానీ, విష్ణు తెగకు చెందిన మన అమృతాదేవి గారు కానీ, ఇలాంటి వారిని తీసుకోవటం వల్లే సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. చెట్లని ఒక ప్రాజెక్టుకి ఏదో కావాలంటే మొత్తం కూర్చోబెట్టి నరికేయండి అని చెప్పి చెట్లని పట్టుకొని వారి స్ఫూర్తితో చేశారు. నాకేదో ఇది కేవలం వీళ్ళకి ఒక్కరోజు నివాళులు అర్పించడం కాదు, అటవీ సంరక్షణ మనందరి కర్తవ్యం, వచ్చే తరం కర్తవ్యం, ఈ తరం బాధ్యతగా ఉండి వచ్చే తరానికి ఆ బ్యాటర్ని అందివ్వాల్సిన కర్తవ్యం ఉంది. సో ఈ క్రమంలో అటవీ శాఖ మంత్రిగా ప్రతిసారి పిసిసిఎఫ్గా చిరంజీవి చౌదరి గారికి కానీ అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటాను. నేను ఈ శాఖ నా చేతిలో ఉన్నంత కాలం మీరు బెస్ట్ ప్రెసిడెంట్స్ మీరు ఏం చేయాలని తెలుసుకున్న డిపార్ట్మెంట్కి మీరు చేసేయండి, నా సంపూర్ణ మద్దతు ఇస్తాను. అలాగే నా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినాయి. అమరులైన అటవీ సిబ్బంది కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సంజీవిని స్కీమ్ కోసం మీరు కూర్చొని మొత్తం ఉన్న అధికారులందరూ కూడా నెలకి 500 రూపాయల చొప్పున చేసుకొని ఇప్పటికీ 1.5 కోట్ల రూపాయలు చేస్తామని చెప్తా ఉంటే నాకు పొద్దున్నే తెలియజేశాను. నాకు అలాంటి అటవీ సిబ్బంది కోసం పారిశ్రామికవేత్తల నుంచి కానీ దాతల దగ్గర నుంచి కానీ దాన్ని కనీసం 5 కోట్లకి తీసుకెళ్లి విరాళాలు సేకరించే బాధ్యత నేను ప్రత్యేకంగా తీసుకుంటున్నాను. అలాగే అడవులు, వన్యప్రాణాలు, సహజ వాతావరణాన్ని, వారసత్వాన్ని పరిరక్షించడంలో అమరులైన అటవీ సిబ్బంది పేర్లను నగర వనాలను, ఫారెస్ట్ బ్లాకులకు పెట్టడం ద్వారా స్ఫూర్తి ఉంటుంది కాబట్టి వారి పేర్లని తీసుకుంటాం, దానికి తగిన చర్యలు తీసుకుంటాం. అలాగే వారి త్యాగాల గుర్తుగా అమరవీరు స్తూపాలని ప్రతిష్ఠించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఈసారి పెద్ద స్థాయిలో వచ్చే అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తులో జరుపుకుందాం. నా దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినాయి. ఒకటి, 23 మంది బలిదానాలకు సంబంధించి ఒక మూరల్లాగా కానీ, లేదంటే ఒక మన ఢిల్లీలో చూస్తే మనకి 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో దండి సత్యాగ్రహ మూమెంట్ కోసం అందరూ కలిసి ముందుకెళ్తున్నట్టుగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఉంటారు. అదే నేపథ్యంలో అలాంటి ఒక ఆర్ట్ వర్క్ని కానీ, లేదంటే స్కల్ప్చర్ వర్క్ కానీ, శిల్పాకృతులతోటి 23 మంది బలైంది ఎక్కడన్నా ఒక సెంట్రల్ కూడల్లో పెట్టే బాధ్యత కూడా తీసుకుందాం. దాని గురించి ఖచ్చితంగా అలాగే అదొకటి. ఒక ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడ పెట్టాలని అధికార యంత్రాంగంతో ప్రతిపాదనిస్తే ఎక్కడ పెట్టాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం. అలాగే రెడ్ శాండల్స్ టాస్క్ ఫోర్స్ బదులుగా ఏపీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది. దాన్ని ప్రతిసారి దాన్ని ప్రత్యేకంగా కాకుండా నేను దీన్ని ప్రత్యేకించండి, ఇది టూ షార్ట్ టైం అన్నీ చెప్పడానికి ఇక్కడ